నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. తిరుమల తిరుపతి లడ్డు కల్తీ అంశంలో అందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా మాజీ సీఎస్ అయినటువంటి ఐవైఆర్ కృష్ణారావు గారు కూడా దీనిపై స్పందించడం అయితే జరిగింది. తిరుమల తిరుపతి లడ్డు కల్తీ జరిగి ఉండదు, ఒకవేళ అది జరిగి ఉండకపోతే చంద్రబాబు గారు బహిరంగ క్షమాపణ చెప్పాలి అని చెప్పి ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మరి కల్తీ జరిగి ఉండదు అని చెప్పి ఆయన ఎలా ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నారు, మరి ఆయన ఇలా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు, ఇలాంటి వివరాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సో సీనియర్ మాజీ ఐఏఎస్ అధికారి అయ్యుండి కృష్ణారావు గారు లడ్డు అంశంపై స్పందించారు. అసలు ప్రూఫ్స్తో సహా కూటమి గవర్నమెంట్ దాన్ని బయటపెట్టింది, కానీ జరిగి ఉండదు అని చెప్పి ఆయన గెస్ చేస్తున్నారు. అసలు ఈ గెస్సింగ్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆయన ఇలా మాట్లాడడానికి కారణం ఏంటంటారు? ఆయన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు అంటారు? ఓవరాల్గా ఆయన ఇట్లా మీరు చెప్పినట్టే ఆయన కామెంటు ఇట్లా చేశాడు. అది చూస్తే ఒకసారి నాకే ఆశ్చర్యం వేసింది. ఈయన ఏంటంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడు, చాలా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నాడు. మరీ విచిత్రం ఏంటంటే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేశాడు. టీటీడీ ఈవోగా పనిచేసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మరి అటువంటి అధికారి చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి అని అడగటం ఏంటి? అసలు చంద్రబాబు నాయుడు చెప్పింది, ముఖ్యమంత్రి హోదాలో ఆయన చెప్పింది తప్పు అని నువ్వేట చెప్తావు? నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయి? నీ దగ్గర ఆధారాలు ఉంటే ఈ ఆధారాలు బయటపెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పింది తప్పు అని చెప్పాలి. నీ దగ్గర ఆధారాలు లేవు, కానీ నీ దగ్గర ఉన్నది ఒకటే ఒకటి ఉంది. జగన్ అంటే భక్తి, జగన్మోహన్ రెడ్డి అంటే వల్లమాలిన అభిమానం. ఇది ఒక్కటే నీ దగ్గర ఉన్నది. నాకు అర్థమైన విషయం అయితే అది. లేకపోతే ఇప్పుడు అందులో పనికొవ్వు కలిసింది అని మొత్తం ప్రపంచం మొత్తం కోడైకి వస్తున్నది. రిపోర్టు తప్పు అనే నీ అభిప్రాయం చెప్పాలి కదా. రిపోర్టు తప్పు అని చెప్పు. నువ్వు రిపోర్టు తప్పు అని ప్రూవ్ చేయి. తప్పు అని చెప్పి ఊరుకోవడం కాదు కదా. తప్పు అని జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తున్నాడు. ఆఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి చెప్పలేదులే, రిపోర్ట్ తప్పు అని చెప్పట్లే. ఎందుకంటే కలిపిన విషయం తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు కదా. అందుకని అతను ఏమంటాడు, డైవర్షన్ పాలిటిక్స్ అంటాడు జగన్మోహన్ రెడ్డి. అంటే చంద్రబాబు నాయుడు దారుణమైన ఆరోపణ చేశాడు అంటాడు తప్ప ఆ ఆరోపణ తప్పు అని చెప్పడే జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు. నిన్న వచ్చి పెద్ద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, లేదు అందులో పంది కొవ్వు కలవలేదు, నేను చెప్తున్నాను అని చెప్పాలి కదా. అది లేదు. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి? చాలా ట్యాంకర్లు వస్తాయి, ఆ ట్యాంకర్లలో కొన్నిటిని తిప్పి పంపించావు అన్నాడు. ఎందుకు తిప్పి పంపించావు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు తిప్పి పంపించావో ఐవైఆర్ కృష్ణారావుకి చెప్పు. నెయ్యి ట్యాంకర్లని తిప్పి పంపించాను అని జగన్మోహన్ రెడ్డే చెప్పాడు. ఐవైఆర్ కృష్ణారావు జగన్మోహన్ రెడ్డిని అడగాలి. ఏమని అడగాలి? ట్యాంకర్లు ఎందుకు తిప్పి పంపించావు జగన్మోహన్ రెడ్డి అని అడుగు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అధికారం పోయిన తర్వాత కూడా ఐవైఆర్ కృష్ణారావుకి జగన్మోహన్ రెడ్డిని చూస్తే భయం తగ్గట్లా. భయమో ప్రేమో అభిమానమో, లేకపోతే ఆయనకు కూడా ఏమన్నా లాభాలు ఉన్నాయో మనకు తెలియదు. చంద్రబాబు నాయుడు ఈ ఆరోపణ కాదు, ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ అని ఎట్లా తెలుసు? ల్యాబ్ రిపోర్ట్లని మొత్తం కూడా ఆయన తెప్పించుకొని చూసిన తర్వాత భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదు అన్న ఒకే ఒక ఉద్దేశంతో మొత్తం అంతా అక్కడ సిస్టమ్ మొత్తాన్ని కరెక్ట్ చేసి అసలు గుట్టు చప్పుడు కాకుండా కరెక్ట్ చేసేవాళ్ళు వాళ్ళు మొత్తం. ఎక్కడ కూడా ఎవరికి ఇటువంటి విషయాలు ఎవరు చెప్తారమ్మా బయటకు వచ్చి? ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి వచ్చి అందులో యానిమల్ ఫ్యాట్ కలిపాడు, ఇంక మేము ఏం చేస్తాం అనరు కదా ఎవరు. బాధ్యత గల వ్యక్తులు అట్లా అనరు కదా.
అందుకని మొత్తాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళ నందిని బ్రాండ్ కౌగికి అప్పగించి ఈ చర్యలన్నీ తీసుకొని వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడి ఆ తర్వాత వాళ్ళ ఎమ్మెల్యేల మీటింగులో ఆయన ఇగో ఇట్లా జరిగింది ఎన్నని ఇంకా కరెక్ట్ చేయాలి, ఇంత దరిద్రం ఏంటి, డబ్బుల కోసం కమిషన్ కక్కుర్తి కోసం ఇట్లా చేస్తారా అని ఆయన బాధపడుతూ చెప్పాడు. అది అంతే తప్ప వాంటెడ్గా కావాలని ఆయన చెప్పింది కూడా కాదు. అది జగన్మోహన్ రెడ్డి ఎంత క్రూరుడు ఎంత దుర్మార్గుడు అని చెప్పటానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పాడు. ఐవైఆర్ కృష్ణారావు మరి సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ కదా, చాలా మంచి పేరున్న ఆఫీసర్గా నాకు కూడా తెలుసు. మరి అంత మంచి పేరున్న అధికారి ఇట్లా మాట్లాడటం ఏంటి? చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి. ఎందుకు, ఎవరికి క్షమాపణ చెప్పాలి? ఈ ఐవైఆర్ కృష్ణారావుని చీఫ్ సెక్రటరీని చేసింది చంద్రబాబు నాయుడు. ఈయనకి ఎవరికి అంత ముందర ఎవడు ప్రేమ్ పోస్ట్ ఇచ్చిన దాఖలాలు లేవు. చేశాడులే కానీ చెప్తున్నా, చంద్రబాబు నాయుడు ఈయన్ని తీసుకొచ్చి మొత్తం ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిపోయిన తర్వాత కొత్త రాష్ట్రం కదండి, మీరు పెద్దవారు, మీరు చీఫ్ సెక్రటరీగా ఉంటే కొంత బాగుంటుంది, రాష్ట్రానికి మేలు జరుగుతుంది అని ఉద్దేశంగా రకరకాలుగా చెప్పి ఈయన్ని చీఫ్ సెక్రటరీగా పెట్టాడు. చీఫ్ సెక్రటరీగా పెట్టిన తర్వాత చీఫ్ సెక్రటరీగా ఈయన రిటైర్ అయిన తర్వాత ఈయన కోసం అని చెప్పి బ్రాహ్మిన్ కార్పొరేషన్ అని ఒకటి పెట్టి బ్రాహ్మణుల కోసం బ్రాహ్మణ కులాన్ని, అందులో చాలా వెనుకబాటుతనం ఉంది, ఆ వెనుకబాటుతనం నుంచి బ్రాహ్మణుల్ని బయటపడేయాలి అన్న ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక బ్రాహ్మిన్ కార్పొరేషన్ని పెట్టి ఆ బ్రాహ్మిన్ కార్పొరేషన్కి ఈ ఐవైఆర్ కృష్ణారావుని చైర్మన్గా పెట్టాడు చంద్రబాబు నాయుడు. నీకు చీఫ్ సెక్రటరీ నేను అనేది ఏంటంటే, నీకు ఇన్ని ఫేవర్లు చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడికి నువ్వు లాయల్గా ఉండాలి అని నేను చెప్పను. నేను ఆ మాట అనను. ఆ మాట అనేంత చిన్న మనిషి నేను కాదు. నీకు ఇవన్నీ చేశాడు అనేది మామూలు మీ ప్రేక్షకులకి గుర్తు చేస్తున్నాను అంతే. నీకు అట్లా చేసిన వ్యక్తికి చేసిన తర్వాత నువ్వు ఆ రోజున బ్రాహ్మిన్ కార్పొరేషన్లో నువ్వు ఆడింది ఆట, పాడింది పాట, నువ్వు ఏం చేయాలనుకున్నావో అది చేసావు. అంత స్వేచ్ఛనిచ్చాడు చంద్రబాబు నాయుడు. నువ్వు ఆ తర్వాత వెళ్ళి నువ్వు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడటం మొదలుపెట్టావు. నువ్వు పొలిటికల్ స్టాండ్ తీసుకున్నావు, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నావు. ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఈ ఐవైఆర్ కృష్ణారావు భారతీయ జనతా పార్టీలో ఉన్నాడు ప్రజెంట్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తాడు. మొదటి నుంచి ఇదే గోల. నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపో, నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేరాడు కదా, వెళ్ళి నువ్వు పొన్నవోలు సుధాకర్ రెడ్డి పక్కన కూర్చో, ఎవ్వడికి అభ్యంతరం లేదు. నువ్వు ఉండేదేమో భారతీయ జనతా పార్టీలో. భారతీయ జనతా పార్టీకి నిన్న మొన్నటి వరకు అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డా ఇప్పుడు కేంద్ర మంత్రి. ఆయన చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి, సీఎం గారు మీకు ఆ రిపోర్టు రాగానే, మీ చేతికి రాగానే నాకు పంపించండి, కేంద్రం చాలా సీరియస్గా ఉంది అని చెప్పాడు. అట్లా జేపీ నడ్డా లాగానే ఇంకొక 3 కేంద్ర మంత్రులు చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. బీజేపీలో ఉన్న అందరూ కూడా దీని మీద ఆందోళన చెందుతున్నారు. ఎందుకు? అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు ఈ పందికోవు కలిసిన తిరుపతి లడ్డూలు మొత్తం దేశవ్యాప్తంగా వచ్చిన సాధువులందరూ తిన్నారు. వాళ్ళకి పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. దాంతో ఈ ధర్మ ప్రచార పరిషత్తులన్నీ కూడా చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతూ ఉన్నాయి. ఇదేంటండి అసలు యానిమల్ ఫ్యాట్ని స్వామి లడ్డులో కలపటం ఏంటి అని మొత్తం ధర్మ ప్రచార సంఘాలన్నీ కూడా ఈ రోజున విమర్శిస్తూ ఉన్నాయి. ఈ విషయాలన్నీ ఐవైఆర్ కృష్ణారావుకి తెలియదా? సార్ ఇప్పటికే దీనిపై కేంద్రం కూడా సీరియస్ అయింది, ఎంక్వైరీ వేస్తుంది. అయినా కూడా ఒక హిందూ అయ్యుండి, అది బ్రాహ్మణ అయ్యుండి
మండి ఈవోగా పనిచేసి ఇట్లా మాట్లాడడం ఏంటంటారు? అదే ఇప్పుడు కలియుగం అంటే అదే మరి. ఇట్లాగే ఉంటుంది. నీకు నీవు నువ్వు నువ్వు మాట్లాడే మాటని అండ్ దీంట్లో ఇంకోటి కూడా సార్, ఇప్పుడు కలిసి ఉండదు అనడానికి ఒకటి మేబీ ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పొచ్చు. కానీ బహిరంగ క్షమాపణ చెప్పాలి అనడాన్ని ఎలా అసలు చూడాలి? కలిసి ఉండదని నువ్వు నేను ఎట్లా చెప్తామమ్మా? అక్కడ రిపోర్ట్ అక్కడ ఉన్నప్పుడు, ఇప్పుడు రిపోర్ట్ ఉన్నది, రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్ కాపీలు కూడా బయటకు వచ్చినాయి. ఆ లార్డ్ అనేది కలిపారు. లార్డ్ అంటే ఏంది? పంది కొవ్వు, అది కలిసి ఉంది అని. టీటీడీ ప్రస్తుత ఈఓ శ్యామలరావు ఆయన చెప్పాడు కదా, ఆ రిపోర్ట్ మొత్తం చదివి వినిపించాడు. పారామీటర్లు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉన్నాయి అనేది మొత్తం చదివి వినిపించాడు. శ్యామలరావుకి తెలీదా? ఈ ఐవైఆర్ కృష్ణారావుకి తెలిసినంత శ్యామలరావుకి తెలీదా? ఆయన ఐఏఎస్లో మొత్తం నేషనల్ లెవెల్లో 34వ ర్యాంకు ఏదో తెచ్చుకున్నాడు. ఐఏఎస్లో ఉంటుంది కదా, 34th ర్యాంకు 38th ర్యాంక్ ఏదో వచ్చింది. అంత బ్రిలియంట్. మరి ఆయన తప్పు చెప్తాడు, ఐవైఆర్ కృష్ణారావు కరెక్ట్ చెప్తాడా? అంటే ఏంటి ఇప్పుడు? ఇంకొకటి ఏంటంటే ఐవైఆర్ కృష్ణారావు చెప్పాడు, ఇతనికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకపోతే ఇతను చెప్పిన మాటల్ని కట్ చేసి బిట్లుగా జగన్మోహన్ రెడ్డి పార్టీ మొత్తం అంత ప్రచారం ఎందుకు చేస్తుంది? నీకు జగన్మోహన్ రెడ్డితో నీకు సంబంధం లేకపోతే, లాలూచి లేకపోతే నువ్వు బీజేపీలో ఉంటావు, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడతావు, బీజేపీని వదులు. ఇప్పుడు బీజేపీ స్టాండ్ ఏంటి? తిరుపతిలో ఆ లడ్డు వ్యవహారంలో మొత్తం అంతా అపవిత్రత జరిగింది. ఈ అపవిత్రతని సెట్ చేయాలి, ఎట్లా సెట్ చేయాలి అనేది బీజేపీ స్టాండ్. నువ్వు బీజేపీలో ఉన్నావు కదా, మరి నీ పార్టీ స్టాండ్ నువ్వు ఫాలో కావా? నీ పార్టీ స్టాండ్ నువ్వు ఫాలో కాకపోగా ఎవరైతే నేరం చేశారో, నేరం కూడా మామూలు సామాజిక నేరం కాదు, స్వామి నేరం. కలియుగ దైవానికి ఒక అపచారం చేసిన వ్యక్తిని నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు? మీరు చెప్పినట్టు ఆయన ఒక బ్రాహ్మిన్ దీనికి అంతటికి కూడా ఆయన పెద్దవాడని కదా, మరి ఆయన ఎట్లా సపోర్ట్ చేస్తాడు? ఎట్లా సపోర్ట్ చేస్తున్నావు నువ్వు ఒక బ్రాహ్మణుడు అయి ఉండి తిరుపతి లడ్డూకి అపచారం చేస్తే, అపచారం చేసిన వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఆ విషయాన్ని బయటికి తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలంటావా? ఎట్లా అడుగుతావు అసలు? అదే సార్, ఇప్పుడు కేంద్రం కూడా ఇన్వాల్వ్ అయింది కాబట్టి రేపు రిపోర్ట్స్ వస్తాయి. మరి ఇది రుజువు అయితే మరి ఈయన ఏం సమాధానం చెప్తారు? ఈయన మాటలు వెనక్కి తీసుకుంటారా? ఏం సమాధానం? ఈయనకి అటువంటి అలవాట్లు ఉండవు. ఈయన ఆరోపణ చేస్తాడు, దాన్ని జగన్మోహన్ రెడ్డి వాడుకుంటాడు అంతే. గతంలో కూడా ఇట్లా చాలాసార్లు చేశాడు. చాలాసార్లు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడాడు. బీజేపీలో ఉండి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఐవైఆర్ కృష్ణారావు లాంటి వాళ్ళు మాట్లాడటం వల్ల బీజేపీ మొత్తం జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నది అనే భావన ప్రజల్లో కలిగింది. అంటే వీళ్ళందరూ కూడా కుట్రపూరితంగా వ్యవహరించే మనుషులు. అందుకని బీజేపీ కూడా, అంటే బీజేపీ అప్పట్లో చాలా బదనామైంది. ఇన్ని ఎదవ పనులు చేసే జగన్మోహన్ రెడ్డిని మీరెట్లా సపోర్ట్ చేస్తారని అడగటం మొదలుపెట్టారు కదా ప్రజలు. ఐవైఆర్ కృష్ణారావుకి అసలు పాయింట్ నెంబర్ 1, నీకు ఈఓగా ఎట్లా మొత్తం ఇవన్నీ సరుకులు ఎట్లా ప్రొక్యూర్ చేస్తారో తెలిసిన వ్యక్తివి, నువ్వు ఎట్లా మాట్లాడకూడదు. నేరం చేసిన వాడిని సపోర్ట్ చేయకూడదు. నువ్వు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆస్తుల్ని వేలం వేస్తాను అని వైవి సుబ్బారెడ్డి బయటికి వస్తే నువ్వు అభ్యంతరం చెప్పావా? అంటే స్వామివారి ఆస్తులు ఏమైనా పర్వాలేదు నీకు, జగన్మోహన్ రెడ్డికి మాత్రం దెబ్బ తగలకూడదు. ఏంటిది? మొత్తం బ్రాహ్మణులందరూ కూడా గౌరవించే ఒక స్థానంలో ఉన్న ఐవైఆర్ కృష్ణారావు ఇట్లా మాట్లాడటం ఏంటి? ఇది మొదటిసారి కాదు, ఇప్పటికే చాలాసార్లు జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి ఇసుక కుంభకోణం చేసినా పర్వాలేదా? జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం చేసినా పర్వాలేదా? జగన్మోహన్ రెడ్డి కాదంబరి జత్వానీని కొట్టి చీకటి గదిలో పడేసి కొట్టినా పర్వాలేదా? వాటి మీద ఎందుకు మాట్లాడలేదు ఐవైఆర్ కృష్ణారావు గారు?
మాట్లాడాలి కదా, అన్నిటి మీద మాట్లాడాలి కదా, అన్నిటి మీద. అప్పుడు జరిగిన అన్యాయాల మీద మాట్లాడాలి కదా, అప్పుడు మాట్లాడవా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్తాడు ఉండు. అంటే ఏంటి అంటే ఐవైఆర్ కృష్ణారావుకి గట్టి నమ్మకం ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇట్లా కక్ష సాధించడు, మనం ఏం మాట్లాడినా పర్వాలేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడితోటి చాలా మర్యాదగా ఉండాలి, లేకపోతే చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి కదా. అందుకని మనం జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకు రావాలి అన్న ఒక స్టాండ్ తీసుకున్నట్టున్నాడు. ఈయన ఇప్పటికైనా తన స్టాండ్ని కరెక్ట్ చేసుకోవటం మంచిది. ఈ వయసులో ఇంకేం కావాలి ఐవైఆర్ కృష్ణారావుకి? అన్ని పదవులు అనుభవించాడు కదా, ఇంకేం కావాలి? నువ్వు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? చేయాల్సిన అవసరం ఏంటి? నీతిగా ధర్మంగా న్యాయంగా పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడిని విమర్శించాల్సిన అవసరం నీకు ఎందుకు వస్తున్నది? చంద్రబాబు నాయుడు ఏదైనా పరిపాలనా పరంగా కానీ మరే విధంగా కానీ తప్పు చేస్తే ప్రశ్నించవచ్చు. ప్రశ్నించినా ఆయన ఏమో అనుకోడు. ఆయనేమి ఫ్రాక్షనిస్ట్ కాదు కాబట్టి ట్రాక్టర్లు గుద్ది చంపేయడు. ప్రశ్నించవచ్చు. భావ ప్రకటన స్వేచ్ఛని పునరుద్ధరించాడు చంద్రబాబు నాయుడు. అందువల్ల ఎవరు ఏదైనా మాట్లాడచ్చు. ఇదేంది తిరుపతి లడ్డూలో పందికొవ్వు కలిసిందయా అని చెప్తూ ఉంటే నువ్వు ఆ భక్తుల మనోభావాల్ని దెబ్బతీస్తావు, నువ్వు క్షమాపణ చెప్పాలంటే ఏంటి? భక్తుల మనోభావాల్ని దెబ్బతీసింది పందికొవ్వు కలిపినవాడా, పందికొవ్వు కలిసింది అని చెప్పినవాడా? ఎవరు భక్తుల మనోభావాల్ని దెబ్బతీసింది? ఐవైఆర్ కృష్ణారావు. సారీ, నేను నీకన్నా వయసులో చిన్నవాడిని కావచ్చు, నేను నీలాగా ఐఏఎస్ ఆఫీసర్ని కాకపోవచ్చు, కానీ నేను ఒక జర్నలిస్ట్గా నేను అడుగుతున్నాను, వీటన్నిటికీ సమాధానం చెప్పు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.